ట్రస్ట్ మీ మా సాంగ్ ఏదైతే ఫీల్ ఇచ్చిందో అని ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, దానికి 100% మా ఫీలింగ్ ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ రాధాయన్ ప్లీజ్. ఓకే, మన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మేము ఆన్సర్ చేసేకి రెడీగా ఉన్నాం. మైక్ పాస్ చేస్తున్నాం. హలో, ఈ యాక్టింగ్ కి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? యాక్చువల్లీ అబద్ధం చెప్పాలంటే వేరే వాళ్ళు, నిజం చెప్పాలంటే మా మామ. నిజం చెప్పాను అబద్ధం చెప్పాను అని అర్థం కాలేదు కదా మీకు? నిజాన్ని దాచి అబద్ధం చెప్పా అని అనుకోకండి, అబద్ధాన్ని చేసి నిజం చెప్పా. సో నిజానికి మా మామ నా ఇన్స్పిరేషన్. ఓకేనా? అర్థమైందా? మా మమ్మీకి అర్థమైందా? ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? రజనీ, యూ కేమ్ ఫ్రమ్ బెంగళూరా? ఇలా హీరోయిన్ డామినేట్ చేస్తారేమో. లైట్ గా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. మూవీలో యాక్ట్ చేయమని అడిగారు, బట్ యాక్ట్ చేయలేకపోయాను. బట్ సాంగ్ చూసిన తర్వాత ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అన్న ఒక ఫీల్ ఉంది. బట్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది బాబా. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ రజనీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ ఫర్. హలో, చెక్. అది ఎవరికీ తెలియదు, బట్ మా పిల్ల షార్ట్ హెయిర్ కాబట్టి డిలీట్ చేసేసినాం. హలో, నేను సాంగ్ చూస్తేనే అక్కడికి వచ్చి స్టెప్ వేయాలనుకున్నాను, కానీ పురుకాల వచ్చినాడు కాబట్టి వేయలేకపోయాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మూవీ సుఖాంతమా చాలా ఫైనల్ క్లైమాక్స్. యాక్చువల్లీ ఇన్ని క్వశ్చన్స్ లో ఒక మంచి క్వశ్చన్ అన్న అడిగాడు అనమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా చాలా ఎక్సైటింగ్. అన్న అడిగాడు ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ లేకుంటే సాడ్ ఎండింగ్. సో అన్న, నైస్ క్వశ్చన్ అన్న, సూపర్ క్వశ్చన్. యాక్చువల్లీ మా రాధాయన్ అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ స్టోరీ ఏంటి, వీళ్ళ కథ ఏంటి? సో మీకు తెలుసుకోవాలనుకుంటే కమాండ్ వాచ్ రాధాయన్ ఇన్ థియేటర్ సూన్ ఆర్ ఓటీటీ. అన్న పక్క మీరు అన్నారు కదా వీళ్ళు చావరు బతకరు అన్న, మధ్యలో ఒకటి ఉంటుంది పక్క అదైతే జరుగుతుంది, ట్రస్ట్ మీ. అన్న ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? హలో, కాదు మీరు ఇంత ఎనర్జీతో ఉన్నారు కదా, అంటే మాకు ఎక్సైట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే మీరే ఎక్సైట్ అవుతారో నాకు అర్థం కాలేదు ఈ సినిమాలో. మేము ఎక్సైట్ ఫీల్ అయితే మీకు ఎక్సైట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే వాటిని ఓవర్ అంటున్నారు కదా, సో అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటుంది మా సినిమా. అవుట్పుట్ కూడా అట్లే ఉంటుంది అనమాట. దానికి మించి ఉంటుంది. నాకైతే కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఏమంటే వీళ్ళు నాకంటే ఎక్సైట్మెంట్ అవుతున్నారు, అది కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది నిజంగా. ఇప్పుడు ప్రేక్షకుడికి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి కానీ డైరెక్టర్కి వాళ్ళ మనుషులకి ఉండకూడదు. అంటే ప్రేక్షకుడు ఎదురు చూడాలి ఆ సినిమా గురించి, వీళ్ళే కొంచెం అన్నట్లు. ఫస్ట్ కాబట్టి నాకు కూడా ఉంది. ఏమంటే వీళ్ళకి చెప్తున్నా. ఓకే, యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. అరే అందరు క్లాస్ కొట్టండి వీడికి, అందరు క్లాస్ కొట్టండి, అందరు క్లాస్ కొట్టండి. అరే వీడు ఇంత మంచి క్వశ్చన్ అడిగాడు కదా, మీకు అనిపించలే కదా? నిజంగా అది పాయింట్. ఎందుకు వీళ్ళు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు, వాళ్ళు అంతగా మాట్లాడుతున్నారంటే మై బ్రదర్ ఇన్ లా బ్రో కమయ్య, మా సినిమా ఇది మేము తీసిన అక్కడ మీ బావగాడు వాడు అంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు అంటే ట్రస్ట్ మీ సినిమా ఎంత బాగుంటుంది. అండ్ ట్రస్ట్ మీ, నువ్వు ఇట్లా కారు పైకి ఎత్తుకుంటావు మీ భావాన్ని చూసి, ఓకేనా? ఒక చిన్న ఏమైనా చేస్తేనే ఇంత పెద్ద చేసాం అనమాట. మేము 6 months కష్టపడ్డాం దీని గురించి. ఒక 1 year చెప్పినా తప్పులేదబ్బా. సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎస్ వీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎస్ వీఆర్ ఓవర్ బికాస్ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ కదా. సో థ్యాంక్ యూ. మనోడు చాలా మంచిగా క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. లవ్ యూ. రిలీజ్ అయినాక నీ క్వశ్చన్ కి బెస్ట్ ఆన్సర్ వస్తుంది గౌస్. అండ్ ఇలాంటి అన్న, యా ప్లీజ్ అన్న,
వినబడుతుందండి హలో అవ్వాలి క్వశ్చన్ నీకే యాజ్ ఎ హీరో యాజ్ ఎ హీరోగా కాదు యాజ్ ఎ డైరెక్టర్గా నాకు షూటింగ్ ఉందని చెప్పావు, పిలిపించావు, చిన్న రోల్ ఇచ్చావు, చిన్న రోల్ జస్ట్ నాకెందుకు అంత చిన్న రోల్ ఇచ్చావు? అంటే ఇంతమంది అంటే అంత పెద్ద మూవీలో నాకెందుకు ఇంత చిన్న రోల్ ఇచ్చావు? అదొక్కటి నా మైండ్లో ఉంది. అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం అంటాం ఓ ఫ్లాష్ మ్యాన్ కదా, సో అలా అనమాట. సో ఫ్లాష్ మ్యాన్ ఇటు వచ్చి అలా వెళ్తాడు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్న మీరు కనిపించినప్పుడు చాలా చాలా మంచిగా ఉంటుంది అన్న చాలా మంచి రోల్ ప్లే చేశాడు అన్న. నువ్వు ఒక చాలా తక్కువ టైంలో కనిపించు, కానీ ఆ తక్కువ టైంలో కనిపిస్తున్న ఇంత చిన్న రోలు ఎవరైనా రిజెక్ట్ చేయొచ్చు కదా, కానీ నువ్వు రిజెక్ట్ చేయలే అన్న. అంత చిన్న రోల్, చాలా చిన్న రోల్ అన్నది, చాలా అంటే చాలా చిన్న రోల్. ఆ చిన్న రోల్ కూడా నా కోసం వచ్చి చేశాడు అన్న. ఏమో అన్న మేబీ ఫ్యూచర్లో లెంతీ రోల్ నిన్నే హీరోగా పెట్టి చేస్తానేమో. జన్మ ధన్యమైంది, నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. కాదు యాజ్ ఆర్టిస్ట్గా ఏ రోల్ ఇచ్చినా చేసేస్తాం అంతే. అంటే అది ఒక్కటి మైండ్లో ఉంది. నాకెందుకు వీళ్ళందరూ పిలిపించి పరిగెత్తించావంట, ఏదేదో చేసావంట, బట్ నాకెందుకు ఎంత చిన్న రోల్ ఇచ్చావు అనేది చిన్న డౌట్ అంతే. ఓకే థ్యాంక్ యూ, క్లారిఫై అయిపోయింది అన్న. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారా రాధయ్య? నాకు తెలిసి ఇది పోస్టర్ అంటారు కదా, పోస్టర్ అయితే మీరు చూస్తున్నారు కదా. సినిమా రీసెంట్గా ఏదైనా పెద్ద పెద్ద సినిమాలు చూస్తారు కదా, ఆ సినిమా రేంజ్లోనే ప్లాన్ చేశారు. ఒక సాధారణమైన నాకు తెలిసి టౌన్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిలిం. షార్ట్ ఫిలిం అనట్లేదు, ఎందుకంటే ఫిలిమే అంటున్నా. అతను నాకు తెలిసి 1 hour ఉండొచ్చు అనుకుంటున్నా. 1 hour ఉంటుంది కన్ఫామ్. ప్రీవియస్ షార్ట్ ఫిలిమ్స్ నేను చూశాను, అవి సూపర్. నేను తీసుకుంటాను అన్నా. మళ్ళా దండి పెట్టారు మీరు 10,000 అనేరు. సూపర్, అది మాత్రం ఒప్పుకోవచ్చు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇటువంటి మేము ఫుల్ ఎంకరేజ్ చేస్తాం. కొంచెం నైట్ టైమ్స్ తగ్గిండి అయినా చాలు, ఒకటే. చెక్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఎవరైనా క్వశ్చన్ అనుకుంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. హాజన్నా అక్క మైక్. ఇది రియాలిటీ స్టోరీనా, క్రియేటివ్ స్టోరీనా? ఇది రియల్ స్టోరీనా లేకుంటే క్రియేట్ చేసిందా లైక్ అడుగుతున్నారు కదా. మా స్టోరీ స్టార్ట్ అయ్యేది పాయింట్ నుంచి మూవీలో అని చెప్పేసా కదా. అండ్ ఇది రియల్ స్టోరీనా లేకుంటే మేము క్రియేట్ చేసిందని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్. యా పక్క. అండ్ పక్క రియలా రైట్ అంటే కల్పితం అయితే కాదు, అలానే మొత్తం రియల్ అయితే కాదు, సంథింగ్ ఉంటుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. అరే కళ్యాణ్ అన్న చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది అబౌట్ హీరోయిన్. ఒక క్వశ్చన్ అడగండి హీరోయిన్. యాక్చువల్లీ మా నందు ఈరోజు ఎందుకో చాలా డల్ ఉంది. ఒక 2 hours మాట్లాడే వాళ్ళంతా కొంచెం ఎంకరేజ్ ఫీల్ అవుతారు. కమాన్. థ్యాంక్స్ కళ్యాణ్ బ్రో. అట్లీస్ట్ కాదు అండ్ మీరు ఇంతమంది పట్టించుకోకపోయినా అండ్ యా సో నా పరంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, ఫీల్ ఫ్రీ. నో సో గుడ్. ఇది నా సెకండ్ డెబ్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక సాంగ్ అయిపోయింది నాది ఆల్రెడీ. ఇట్స్ అ ఫోక్ సాంగ్. సో ఇట్స్ సెకండ్ డెబ్యూట్. అది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్స్ యాక్టింగ్. సో ఇది నా సెకండ్ డెబ్యూట్. సో ఎక్స్పీరియన్స్. సో నాకు యాక్చువల్గా బాబా అయ్యా
సో తన డైరెక్షన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. లిటరలీ టార్చర్ అనే చెప్తాను నేనైతే. అండ్ ఆ టార్చర్ కూడా నేను చాలా లవ్తో యాక్సెప్ట్ చేశాను అన్నట్టుంది నాకైతే. సో చాలా టార్చర్ పెట్టేశావు. బట్ సో ఈ టార్చర్కి నేను దీంతో చెప్దాం అనుకుంటున్నా. సో ఇంకెవరైనా ఏమైనా అలా A few words about Radha. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాబా గురించి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వీడిని భరించడం కాబట్టి చాలా కష్టం. మిమ్మల్ని మీరందరూ వీడిని భరించడం కాబట్టి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలా ఫస్ట్. ఇంకా వీటి దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. మీరందరూ ఫస్ట్ వీనికి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ మనమే సపోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇదే స్టార్టింగ్ మనకి. హీరోయిన్ మీరు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ వీటితో? అందరు ఇదే మాట చెప్తున్నారు, వీటితో చేయడం చాలా కష్టం. ఎందుకంటే నేను 6 years 7 years నుంచి వింటున్నా. డైలీ నాకు స్టోరీ చెప్తాడు. ఒక్కరోజని కాదు, మీరు జస్ట్ ఈ రోజు ఒకటే చూస్తున్నారు కదా మీరు. అసలుకి నేను డైలీ గోలో వింటూనే ఉన్నా, కాలేజ్లో కూడా. సాంగ్ అయితే సూపర్గా ఉంది. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం దగ్గర ఉండి వీడియో చూసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Rehan, come on the stage. Actually వీడు మా ప్రొడక్షన్ మ్యాన్. ఇప్పుడు మా వాడు స్పీచ్ ఎరగదీస్తాడు. అందరు బీ రెడీ. అందరికి బాగున్నారా? అందరూ బాగున్నా. ఓ సార్ తమ్ముడు మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. సో నేను చెప్పాను కదా, నాకు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. జస్ట్ క్యారెక్టర్ పరంగానే చూసుకున్నా తప్ప ప్రతి డీటెయిలింగ్ ఎవ్రీ డీటెయిలింగ్ చూస్తాడు. మొత్తం ఏదైనా సరే ప్రతి డీటెయిలింగ్ చూసి మరీ చూసుకుంటాడు. సో నీకెంత చెప్పినా తక్కువే. సో నెక్స్ట్ టైం ఈ టార్చర్ నేను భరించచ్చు, కానీ నీతోనే ఉండాలి. సో అంత ఇష్టంగా చేశాను ఇది. సో టోటల్గా చెప్పాలంటే ప్రాణం పెట్టేశాం. ఇంకా జస్ట్ వెయిటింగ్. నేను అందరూ ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో కూడా నాకు తెలియదు, కానీ ఐమ్ లిటరలీ జస్ట్ వెయిటెడ్ చాలా. ఎవ్రీ సెకండ్ ప్రతిసారి కాల్ చేస్తుండ కావ్యకు, ఎప్పుడు వస్తుంది అని. బికాజ్ నాకు ఇన్ని సాంగ్స్ షూటింగ్స్ పక్కన పెట్టి మరీ ఇవి చూసుకుంటున్నా అంటే అంత ప్రాణం పెట్టి చేసాము. సో అంత నచ్చింది నాకైతే, లిటరలీ యాజ్ అన్ యాక్టర్ అంతగా నచ్చింది నాకు. సో మీ సపోర్ట్ అండ్ లవ్ ఇలాగే మాకు కంటిన్యూగా కావాలి, వస్తుంటుందనే నమ్ముతున్నాను. సో మాకు ఇంకోసారి నా కోసమైనా సాంగ్ ప్లే చేసిద్దు. ఈయన గుర్తుపెట్టుకోండి, ఈయనని లైట్ గా పవన్ కళ్యాణ్ లా ఉంటాడు మా అన్న అయితే. సో మా అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు మా సినిమా మొత్తం లవ్ ఎమోషన్ అయితే నడుస్తుంటది. ఈయన కనిపించినప్పుడు మాత్రం ఫేస్ మీద స్మైల్ వస్తుంది. మా దాంట్లో ఉన్న ఏకైక కమెడియన్ అన్న, మా ఫిలింలో ఉన్న అన్న. ఎ ఫ్యూ వర్డ్స్. హలో అందరికీ నమస్కారం. ఐఎమ్ గిరి, గిరి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదములు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రాధాయాన్ సినిమాలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినారు, చాలా బాగుంది. అందులో చిన్నదే కాకపోతే డైరెక్షన్ బాగా చేసినారు బాబావాలి, నాకు నచ్చింది డైరెక్షన్. ఇంకొకటి హీరోయిన్ గారు బాగా చేశారు యాక్టింగ్, సింగిల్ టేక్ లో చెప్పింది డైలాగ్. ఓకే, సక్సెస్, సూపర్ గా చేసినారు అందరూ. అవునా? సారీ థ్యాంక్ యూ అని చెప్పినాడు గిరి అన్న. థ్యాంక్స్ అన్న. మా గిరి అన్న ఉండే షూట్ లో ఎంత స్ట్రెస్ వచ్చినా పోతుంది. అండ్ ఇందాక నుంచి టార్చర్ అంటున్నాడు. మా అన్నని టార్చర్ కాదు మా అన్న చేసేది,
డైరెక్టర్ గారు వినండి. సిద్ధు బాబాలి మా అన్న తీసేది టార్చర్ కాదు, అదొక కైండ్ ఆఫ్ లవ్. అది కొంచెం మంది మాత్రమే అర్థమవుతుంది. అట్లా అర్థం చేసుకున్న దాంట్లో నేను ఒకదాన్ని. అర్థం చేసుకున్న కాబట్టి ఎక్కువ 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 ఉంటుంది. అసలు నేను ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా అవుతుందని అనుకున్నా, బట్ ఇంత సక్సెస్ఫుల్ గా అవుతుంది అనుకోలేదు. మేము పిలిచిన వెంటనే ఇంత మంది వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరి కోరిక మేరకు ఇంకొకసారి సాంగ్ ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ప్లే ద సాంగ్ ప్లీజ్.